44,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన స్కూల్ డ్రాప్అవుట్. జయాలుకా సక్సెస్ స్టోరీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్కూల్ చదువుకున్న మధ్యలోనే ఆపేశారు, కానీ అదే వ్యక్తి ఈ రోజు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఒక చిన్న నగల దుకాణం నుంచి మొదలైన ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా జ్యువెలరీ బ్రాండ్గా ఎలా మారింది, గల్ఫ్ మార్కెట్లోకి వెళ్ళి అక్కడ అవకాశాన్ని ఎలా గుర్తించారు, పాతకాలపు వ్యాపార పద్ధతులను పక్కన పెట్టి టెక్నాలజీని ఎందుకు తీసుకువచ్చారు, ముఖ్యంగా ఒక వ్యక్తి పేరునే ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్గా ఎలా మార్చారు, ఈ సక్సెస్ స్టోరీలో ఇవన్నీ తెలుసుకుందాం. ఆయనే జాయలుకాస్. బంగారం వ్యాపారంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జాయలుకాస్ బ్రాండ్ వెనుక ఉన్న వ్యక్తి. 2026 నాటికి ఆయన సంపద సుమారు $6 బిలియన్, అంటే భారత కరెన్సీలో దాదాపు 48,000 కోట్లుగా ఫోర్బ్స్ పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ స్థాయికి చేరుకోవడం ఒక రోజు జరగలేదు. దీని వెనుక ఎన్నో నిర్ణయాలు, ఎన్నో అవకాశాలను గుర్తించిన తెలివి, వ్యాపారాన్ని కొత్త పద్ధతిలో నడిపించాలనే ఆలోచన ఉన్నాయి. జాయలుకాస్ 1956లో కేరళలోని త్రిశూర్లో ఒక వ్యాపార కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి అలుకా జోసెఫ్ వర్గీస్ త్రిశూర్లోని నగల దుకాణం నడిపేవారు. కుటుంబానికి జ్యువెలరీతో పాటు ఇతర వ్యాపారాలు కూడా ఉండేవి. చిన్నప్పటి నుంచి వ్యాపార వాతావరణంలో పెరిగిన జాయ్ సాధారణంగా చదువు పూర్తి చేసి ఉద్యోగం చేయాలని కాకుండా వ్యాపారంలోనే తన భవిష్యత్తును వెతుక్కున్నారు. ఆయన స్కూల్ చదువుకొని మధ్యలోనే ఆపేసి కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టారు. అయితే ఇక్కడే ఆయన కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. కుటుంబ దుకాణంలో కూర్చొని ఉన్న వ్యాపారాన్ని కొనసాగించడం మాత్రమే తన లక్ష్యం కాదని ఆయన భావించారు. చిన్న వ్యాపారాన్ని కూడా పెద్ద మార్కెట్కు తీసుకువెళ్లాలనే ఆలోచన ఆయనలో పెరిగింది. ముఖ్యంగా 1980లలో కేరళ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారు. అక్కడ మలయాళీ వలసదారుల్లో బంగారం మంచి ఆసక్తిగా ఉందని జాయ్ గమనించారు. చాలా మంది వ్యాపారులకు అవకాశం కనిపిస్తే దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయే సమయంలో జాయ్ ఆ అవకాశాన్ని మార్కెట్గా మార్చాలని నిర్ణయించుకున్నారు. 1986లో దుబాయ్ వెళ్ళి అక్కడ గోల్డ్ మార్కెట్ను అధ్యయనం చేశారు. అక్కడ వినియోగదారులు ఏం కోరుకుంటున్నారు, బంగారం కొనుగోలు విషయంలో ఎలాంటి అభిరుచులు ఉంటాయి, వ్యాపారాన్ని ఎలా విస్తరించవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత గల్ఫ్ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. 1987 నుంచి 88 మధ్య కాలంలో అబుదాబిలో మొదటి విదేశీ స్టోర్ను ప్రారంభించారు. అక్కడ ఉన్న మలయాళీ వలసదారులే ఆయన ప్రధాన కస్టమర్లుగా మారారు. వ్యాపారం పెరగడం మొదలైంది. కానీ జాయ్ ఇక్కడ కూడా ఒక కీలకమైన విషయాన్ని గుర్తించారు. ఒకే షాప్ లో యజమాని స్వయంగా కూర్చొని ప్రతి విషయాన్ని చూసుకుంటూ ఉంటే వ్యాపారం ఒక పరిమితికి మించి పెరగదు. అందుకే ఆయన బిజినెస్ కు ఒక వ్యక్తిపై ఆధారపడకుండా ఒక సిస్టమ్ గా మార్చడం ప్రారంభించారు. జ్యువెలరీ స్టోర్ లో సాఫ్ట్వేర్, టెక్నాలజీ ఆధారిత విధానాలు, స్టాండర్డ్ ప్రాసెస్ తీసుకువచ్చారు. ఉద్యోగులకు యూనిఫామ్, లాయల్టీ ప్రోగ్రాంలు, అన్ని స్టోర్లలో ఒకే విధమైన బ్రాండింగ్ వంటి మార్పులు చేశారు. అంటే ఒక నగర దుకాణాన్ని నడపడం నుంచి ఒక ఆర్గనైజ్ రీటైల్ బ్రాండ్ను నిర్మించే దిశగా వెళ్లారు. దీనివల్ల ప్రతి షాప్లో యజమాని ఉండాల్సిన అవసరం తగ్గింది. బిజినెస్ మరిన్ని ప్రాంతాలకు విస్తరించడంతో పాటు కొత్త వ్యూహాలపై దృష్టి పెట్టడానికి ఆయనకు సమయం లభించింది. ఇదే ఆయన సక్సెస్ స్టోరీలో ముఖ్యమైన టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. 2000ల ప్రారంభంలో కుటుంబ వ్యాపారంలో వాటాలు పంచుకున్న సమయంలో జాయలుకాస్ గల్ఫ్ వ్యాపార బాధ్యతలను తీసుకున్నారు. ఆ తర్వాత భారతదేశంలో తన సొంత బ్రాండ్ను విస్తరించేయడంపై దృష్టి పెట్టారు. 2005లో తన వ్యాపారాన్ని జాయలుకాస్ అనే పేరు పెట్టారు. ఆ పేరు క్రమంగా ఒక బ్రాండ్గా మారింది. చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో స్టోర్లు ప్రారంభించి భారత మార్కెట్లో తన స్థానాన్ని బలపరుచుకున్నాయి. ఈ సమయంలో భారతదేశంలో జ్యువెలరీ మార్కెట్ కూడా క్రమంగా ఆర్గనైజ్డ్ సెక్టార్గా మారుతోంది. ఈ సమయంలో జాయలుకాస్ ఫ్రాంచైజీ మోడల్ కంటే సొంతంగా స్టోర్లు నడిపే విధానాన్ని ఎంచుకున్నారు. దీనివల్ల బ్రాండ్ అనుభవం, కస్టమర్ సర్వీస్, స్టోర్ డిజైన్ ప్రాసెస్లపై ఎక్కువ నియంత్రణ సాధ్యమవుతుంది. ఆ వ్యూహం కూడా ఆయన బ్రాండ్ విస్తరణకు సహాయపడుతుంది. ప్రస్తుతం భారతదేశంలో జాయలుకాస్కు 100కు పైగా స్టోర్లు ఉన్నాయని, విదేశాల్లో దాదాపు 60 స్టోర్లు ఉన్నాయని సమాచారం. యుఏఈ, అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, ఖత్తర్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, సింగపూర్, మలేషియా వంటి అనేక దేశాల్లో ఈ బ్రాండ్ తన ఉనికిని చాటుకుంటూ ఉంది. అంటే త్రిశూర్లోని కుటుంబ నగల దుకాణం నుంచి మొదలైన ప్రయాణం అంతర్జాతీయ బ్రాండ్గా మారింది. ఇక కంపెనీ ఆర్థిక పరిమాణం చూస్తే ఈ వ్యాపారం ఎంత పెద్ద స్థాయికి చేరుకుందో అర్థమవుతుంది. అందుబాటులో ఉన్న సంస్థల సమాచారం ప్రకారం ఆర్థిక సంవత్సరం 2026లో జాయలుకాస్ కంపెనీ భారతీయ వ్యాపార ఆదాయం 24,439.45 కోట్లకు చేరుకుంది. FY25లో ఇది
20,432.89 కోట్లుగా ఉంది. అంటే ఆదాయంలో భారీ పెరుగుదల మొదలైనంటే. ఇదే సమయంలో కంపెనీ నికర లాభం 3,365 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 1,690.77 కోట్లుగా ఉంది. అంటే వ్యాపారం పెరగడమే కాకుండా లాభదాయకతలో కూడా భారీ మార్పులు కనిపించాయి. జ్యువెలరీ వ్యాపారంతో ఆగకుండా జాయలుకాస్ గ్రూప్ ఇతర రంగంలోకి కూడా విస్తరించింది. మినీ ఎక్స్చేంజ్, టెక్స్టైల్, మాల్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో కూడా వ్యాపార కార్యకలాపాలను విస్తరించింది. ఇక్కడ జాయలుకాస్ కథ నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం చదువు విలువ లేదని కాదు, చదువు ఒక మార్గం మాత్రమే. కానీ వ్యాపారంలో విజయం సాధించడానికి మార్కెట్ను అర్థం చేసుకోవడం, అవకాశం కనిపించినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం, కొత్త టెక్నాలజీని స్వీకరించడం, ఒక చిన్న వ్యాపారాన్ని సిస్టమ్గా మార్చడం, బ్రాండ్ను నిర్మించడం కూడా చాలా కీలకం. జాయలుకాస్ తన ప్రయాణంలో ఇవన్నీ చేశారు. ఒక చిన్న కుటుంబ వ్యాపారాన్ని కేవలం పెద్దదిగా మార్చడమే కాదు, దాన్ని ఒక సిస్టమ్గా మార్చి ఒక బ్రాండ్గా నిలబెట్టి అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించారు. అందుకే స్కూల్ డ్రాప్ అవుట్ అనే పదం కంటే ఆయన వ్యాపార ప్రయాణం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా పెద్దవి. ఒక చిన్న దుకాణం కూడా సరైన ఆలోచన, సరైన మార్కెట్, సరైన సిస్టమ్, నిరంతర విస్తరణ ఉంటే ప్రపంచ స్థాయి బ్రాండ్గా మారగలదని జాయలుకాస్ ప్రస్థానం చెబుతోంది. మరి సక్సెస్ స్టోరీలో మీకు బాగా నచ్చిన విషయం ఏమిటి? మార్కెట్ను గుర్తించడం, టెక్నాలజీని ఉపయోగించడం, బ్రాండ్ను నిర్మించడమా, లేదా వ్యాపారాన్ని సిస్టమ్గా మార్చడమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన బిజినెస్ సక్సెస్ స్టోరీల కోసం బిజినెస్ ఐడియాలు, డబ్బు సంపాదనకు సంబంధించిన ఉపయోగకరమైన సమాచారాన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.